మరో బ్రేకింగ్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తారు. ఇక ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉంటుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్ వెళ్లారు. ఇక రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారాయన. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఏంటి? ఎవరెవరిని కలవనున్నారు అక్కడ? అలాగే ఈ 6 రోజుల పర్యటన అంటే సుదీర్ఘమైన పర్యటనగానే చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రమణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 7 గంటలకు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్ళున్నారు. అట్లాగే సింగపూర్ లో అత్యధికంగా ఐటీ కంపెనీల యజమానులతోనూ ఐటీ హబ్ ప్రధానంగా మనకి ఏపీ ఏదైతే గతంలోనే పొందుతున్నారో దానికి ఒక ఎంఓఏ పొందుతున్నారు. వారికి కూడా ఏపీ సీఎం రేపటి నుంచి కూడా 5 రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ఆంధ్రప్రదేశ్ ని ఐటీ హబ్ మార్చేందుకు, దాని ద్వారా పలు రకాలైన ఉద్యోగాలు అంటే స్కిల్లు, అన్స్కిల్లు, అలాగే ఏదైనా ఒక ఇతర కాంపోనెంట్స్ కానీ తయారు చేసే పరిశ్రమలు కూడా భారీగా ఇక్కడ నెలకొల్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించడం కూడా జరిగింది. ఇందులోనే భాగంగా ఐటీ శాఖ మంత్రి భరత్, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, ముగ్గురు ఐటీ నిపుణులు కూడా ప్రధానంగా ఈ సింగపూర్ వెళ్ళున్నారు. ఇందులో 5 రోజుల పాటుగా ప్రధానంగా అక్కడ అధికారులతో కానివ్వండి, అక్కడ ఏదైతే గతంలో ఎంఓయూ చేస్తున్న వాళ్ళందరితో కానివ్వండి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. వాళ్ళందరికీ కూడా గతంలో ఉన్న ఇబ్బందులను, గతంలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం అందరికీ కూడా ఒక భరోసా, హామీ అయితే కల్పించనున్నారు. దీని ద్వారానే ఆంధ్రప్రదేశ్ కి ఒకవైపు వ్యాపారాన్ని, ఒకవైపు ఐటీ టెక్నాలజీని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని వీటన్నిటితో కలుపుకుని ఏదైతే ప్రధానంగా నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా లక్షలాది ఉద్యోగాల రూప కల్పనకు కూడా ఈ సింగపూర్ కార్యక్రమం వేదిక కానుంది. ఈ వేదిక ఆధారంగానే ప్రస్తుతం ఈ ఐటీ హబ్ ని నెలకొల్పే ప్రణాళిక అంశాలు, ఈ ప్రణాళిక అంశాలకు సంబంధించి ఇక్కడున్న పరిస్థితులు, ఏమేమి సౌకర్యాలు మేము కలగజేయబోతున్నాము, ఈ సౌకర్యాల ద్వారా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నమే అభివృద్ధి కేంద్రంగా కానుంది. వివిధ రకాలైన కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పాటుగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రూపొందించేందుకు కూడా ఈ విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా నెలకొల్పనున్నారు. అయితే విశాఖ తీరం వెంబడి 33 కిలోమీటర్ల మేర, అంటే దీని నుంచి చూసుకుంటే వరకు విశాఖపట్నం వరకు 33 కిలోమీటర్ల మేర ఇప్పటికే పలు ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి ఆసక్తి చూపుతున్నాయి. పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు కూడా ప్రారంభించినాయి. వీటన్నిటినీ రాజధాని ప్రాంతంతోనే అనుబంధం చేసి ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీ అనే ఒక పెద్ద సంస్థను అయితే రూపకల్పనకు సిద్ధం చేశారు. దీని మూలంగానే గత నెల 31వ తేదీన ఈ క్వాంటమ్ వ్యాలీ అధికారులతో, దేశ విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులతో కూడా చర్చించి ఒక వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రతిదీ కూడా, అంటే మనకి ఏపీ ఒక్కటే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుసంధానం కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని ఐటీ నిపుణులు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీతో అనుసంధానమయ్యేలా ప్రధానంగా దీనికి ఒక భూమిక అమరావతి పోషించనుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమము, మరోవైపు చూసుకుంటే కనుక అమరావతిని అభివృద్ధి చేయడం, వీటన్నిటికీ కలుపుకొని మిళితంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ కేంద్రంగా కూడా ఎంచుకోనున్నారు. అంటే విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకోనున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ హబ్ కి అవసరమైన ప్రణాళికలు కానివ్వండి, అవసరమైన స్థలాలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కానివ్వండి, ఏదైతే అవసరం ఉందో అక్కడ ఐటీ హబ్ కూడా అక్కడ ప్రారంభిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు అమరావతి రాజధాని కానీ ఈ రాజకీయాలకి కానీ ప్రధానంగా ప్రజా సంక్షేమం కానీ కూడా కేంద్రం కానుంది. అంటే సర్వతోముఖంగా అభివృద్ధి చెందేందుకు ఒక ఆంధ్రప్రదేశ్
వ్యాపారంగా, ఐటీ హబ్ గా, అలాగే నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ Yes. కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వాసు.